అఖండ తాండవం. సో నేను ఈ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో ఈ మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఇది ఒక టైప్ ఆఫ్ జానర్, ఫ్యాన్స్ మాత్రమే నచ్చుతుంది, మిగతా వాళ్ళకి నచ్చదు అని చెప్పేసి అని అయితే నాకు అనిపించింది. సో ఎందుకంటే ఇందులో విలన్స్కి కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసరికి అఖండ ఎవరినన్నా కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. సో అది ఒక టైప్ ఆఫ్ జానర్, ఫ్యాన్స్కి మాత్రమే నచ్చుతుంది. అది విషయం. మధ్యలో సడన్ గా ఒకడు వస్తాడు మామ, మీకు చూసిన తర్వాత అది మామూలుగా అనిపించదు అనమాట. ఓ మై గాడ్, ఓ షిట్, నాయన ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. మాట ఏమనిపించిందంటే, అప్పటికి ఇంకా ఒడి అమ్మ బంటి అనే మేము అనేది ట్రెండ్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే దాన్ని కూడా వాడేసేవాళ్ళు మామ. ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది అంటే చిన్న జూనియర్ బాలకృష్ణ ఉంటాడు కదా, సో అతను కూడా పెద్ద ఏముండదు అనమాట. యాజ్ యూజువల్ అఖండలో ఏదైతే స్టోరీ ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. మనకి ఇంటర్వ్యూల దాకా చిన్న బాలయ్య బాబునికి లేకపోతే ఏదో ఒక సైంటిస్ట్లని, ఆర్మీ అదంతా చూపించుకుంటూ వెళ్ళిపోతారు. సో తర్వాత ఏం జరిగింది, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చిన్న బాలకృష్ణ ఎంట్రీ రావడానికే దాదాపు 20 నిమిషాలు పట్టిద్ది. 20 నిమిషాల తర్వాతే మీకు చిన్న బాలయ్య బాబు ఒక ఫైట్తో భారీ యాక్షన్తో అయితే వస్తాడనమాట. కట్ చేస్తే మనోడు ఎమ్మెల్యే అనమాట. ఇక ఓవరాల్గా అంటే చెప్పాను కదా, ఒక టైప్ ఆఫ్ జానర్ ఫ్యాన్స్కి మాత్రమే నచ్చుతుంది, మిగతా వాళ్ళకి అయితే కాదు.